పాలమూరులో ఐటీ పార్క్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 400 ఎకరాల్లో నిర్మించబోయే ఐటీ కారిడార్ కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపనకు ముస్తాబు చేస్తున్నారు పాలమూరు టీఆర్ఎస్ నేతలు. పాలమూరు జిల్లాలో చదువుకున్న యువకులు చాలా మంది ఉపాధి లేక విదేశాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఐటీ కంపెనీలు లేకపోవడంతో ఉన్నత విద్య చదివినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడి వాళ్ళు పలు నగరాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. మేధో సంపత్తి ఇతర ప్రాంతాలకు తరలిపోతుందన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఎయిర్పోర్ట్, నేషనల్ హైవే 44కు సమీపంలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అతి తక్కువ సమయంలోనే భూసేకరణ జరిపారు. ఇక్కడ హైటెక్ సిటీని పోలిన టవర్ నిర్మాణం చేపడతామంటున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. జిల్లాకు ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఒక తలమానికంగా కాబోతుంది. ఎంతోమంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు దొరకక దూర ప్రాంతాలపై బతుకుదురు వెళ్ళి బతుకుతున్న సంగతి. ఉద్యోగాలకు కూడా ఇక్కడ ఐటీ కంపెనీ ఉంటే బాగుంటుంది. నేషనల్ హైవే ఉంది, ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉంది. 40 నిమిషాల్లో పోవచ్చు అని చెప్తే మరి పెద్ద మనసుతో మా విజ్ఞాపాన్ని అందించి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. 8 నెలల లోపలనే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని క్లియర్ అయిపోయినాయి. మహబూబ్ నగర్ పట్టణానికి ఆనుకుని ఐటీ కారిడార్ ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, తివిటిపల్లి, ఎదిరా, సిద్దాయిపల్లి మధ్యలో ఐటీ కారిడార్ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే అక్కడ వందలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటవుతోంది. బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పాలమూరు ఐటీ కారిడార్ చిరస్థాయిలో నిలుస్తుందని చెబుతున్నారు స్థానిక నేతలు. ఐటీ పార్క్ త్వరలోనే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని చెప్పి, హైదరాబాద్లో హైటెక్ సిటీలో అయితే ఇట్లా టవర్ ఉందో హైటెక్ సిటీ టవర్, అట్లా మాకు కూడా ఇక్కడ టవర్ కావాలని చెప్పి కూడా కేటీఆర్ నడితే కేటీఆర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మా మహబూబ్నగర్ పట్టణం అనేది ఇక్కడ నుంచి ప్రారంభమే కలిసిపోతుంది బైపాస్. దీని పక్కనే నేషనల్ హైవే బైపాస్ కూడా సర్వే జరుగుతుంది. ఆల్రెడీ పట్టణంలో ఉన్నటువంటి బైపాస్ కు టచ్ అవుతుంది. ఫ్యూచర్లో ఈ మహబూబ్నగర్ అనేది పూర్తి అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. పాలమూరులో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో 10 కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఐటీ కారిడార్తో పాటు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్తో జిల్లాకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు అధికారులు.